హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్షా కలెక్షన్స్. ఈరోజు నా ఫేవరెట్ టెంపుల్ కాకాని శివయ్య దగ్గరకు వచ్చేసామన్నమాట. కాకాని టెంపుల్ ఎంత విశిష్టత అంటే అంత విశిష్టత అండి. ఇదిగోండి ఎంట్రన్స్. మా హస్బెండ్ మా పాప శివయ్యకి దండం పెట్టుకుంటున్నారు. ఇది మా రెండో పాప. టెంపుల్ అంతా ఇలా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది టెంపుల్. అండ్ శివయ్య మహిమని మించింది ఏదీ లేదు నా దృష్టిలో అయితే, ఎందుకంటే నాకు ఆయన అంటే ఇష్టం కాబట్టి. ఇది రావి చెట్టు అండి. వేప చెట్టు రావి చెట్టు కలిపి ఉంటాయి. పెళ్ళైన వధూవరులు పిల్లల కోసం ఇక్కడికి వచ్చి ముడుపులు కడతారు. మేము మా పెళ్ళైన కొత్తలో ఇక్కడ కట్టాము. నా చిట్టి తల్లి చూడండి ఏం గోల్ చేస్తుందో. మమ్మీ నేను దండం పెట్టుకుంటాను మమ్మీ అంటుంది. సరేనమ్మా పెట్టుకోమంటే నా చుట్టూ అన్ని చోట్లకి తిరిగి చక్కగా దేవుడిని దండం పెట్టుకుంటుందండి బుజ్జి తల్లి. ఇక్కడ దండం పెట్టుకోవటం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా చేతిలో ఉన్న దండ చూసారు కదండి, అది నందీశ్వర స్వామి దగ్గరదన్నమాట. పూజ చేసి వేరే దండ వేశారు. సో ఇంకా ఆ దండ భక్తులకి ఇలా వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇస్తారనమాట. సో మాకైతే ఇచ్చారు. మేము బైక్కి పెట్టుకున్నాం, చాలా మంచిదని. ఇప్పుడు నాగమయ్య స్వామి దగ్గరికి వచ్చేసాము. నాగమయ్య స్వామికి పూజ చేస్తున్నాము. నాగమయ్య స్వామి చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ మనం ఏ కోరికలు కోరుకున్నా వెంటనే తీరుస్తాడు. ఇక్కడ పుట్టండి చుట్టూ అది మట్టిని చెవులకి లెఫ్ట్, గర్ల్స్ వచ్చేసి రైట్ సైడ్, బాయ్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటే చాలా మంచిది అంటారు మట్టి. ఇది శివయ్య దర్శనం గర్భగుడి కాకుండా ఇంకొకటి సైడ్ అండి. గర్భగుడిలో వీడియోస్ తీయకూడదని చెప్పారు. మామూలుగా ఇది అందరూ వచ్చి దర్శనం చేసుకునేది. ఇటు సైడ్ కాలభైరవ స్వామి ఉంటాడండి బయట. కాలభైరవ స్వామి ఇతనే, చాలా పవర్ఫుల్ ఆయన. కాలభైరవ అష్టకం భలే ఉంటుందండి. కాలభైరవ అష్టకం చదివేటప్పుడు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. నేను కాకాని వెళ్ళిన ప్రతిసారి కాలభైరవ అష్టకం ఖచ్చితంగా చదివే వస్తాను. మా పాప మా ఆయన కొబ్బరికాయ కొట్టింది, కూర్చొని తింటున్నారు. నేను ఇంకా దండం పెట్టుకోవడం కంప్లీట్ అవ్వలేదని మా పాప నా చుట్టూ తిరుగుతూ ఉంది. నేను శుభ్రంగా అన్ని దండం పెట్టుకొని అయ్యా మా కష్టాలన్నీ తీర్చేయా అని దండం పెట్టుకుంటున్నాను. మా హస్బెండ్ త్వరగా రా దండం పెట్టుకో, ఇంట్లో పెద్ద పాప బాబు ఉన్నారు అని చెప్తున్నాడు. మా మమ్మీ నుంచాలే, టెన్షన్ ఏం లేదు, మా మమ్మీ జాగ్రత్తగానే చూసుకుంటారు పెద్ద పాపని బాబుని అని చెప్పాను. ఇదిగో ఇంకా మా చెట్టు తల్లి, మమ్మీ నేను అక్కడికి ఎక్కి చూస్తాను దేవుణ్ణి అంటే శివయ్యని అక్కడికి ఎక్కి చూపిస్తున్నాను నించోపెట్టి. మా ఇంట్లో బాగా అల్లరి చేసేది నా చిన్న కూతురే. నా పెద్ద కూతురు మా కొడుకు కొంచెం అంత అల్లరి చేస్తారు కానీ రెండో కూతురు అంత అల్లరి చేయరు. అదేలేండి, ఇంటికి ఒకళ్ళు ఉంటారు. మా ఇంట్లో మా చిన్న కూతురు రెండో కూతురే బాగా అల్లరి. పాప బాబు కొంచెం పర్లేదు, హ్యాండిల్ చేయొచ్చు. ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దీక్షా కలెక్షన్స్.